తీసుకోండి. నేను అమెరికా వెళ్తున్నాను. తిరిగి వచ్చేసరికి వీడు బతికుండకూడదు. ఏమ్మా, మాధురి లేచిందా? ఇంకా లేవలేదయ్యా. బాస్, మీరందరూ అతను కొడుతున్నారంటే మీ మధ్య ఏవో గొడవలు ఉండొచ్చు, ఓకే. కానీ నా ఎదురుగా ఒక నరికి చంపుతుంటే చూస్తూ ఊరుకుని ఆ తర్వాత నేను ఆపలేకపోయిన టెన్షన్ పట్టడం నాకు ఇష్టం ఉండదు. కొట్టింది చాలు, అతను వదిలేయండి. నువ్వెవడరా? లేకపోతే నువ్వు చేస్తావు. రేయ్, వదిలేయమని చెప్పాను కదరా, అర్థం కాలా? ఏంట్రా అర్థం?
మీరు హైదరాబాద్కి వచ్చేయండి రా. దేవుడి దయ వల్ల నీకేం అవ్వకుండా బ్రతికి బయటపడ్డావు. నీకేమైనా అయ్యుంటే మేమంతా. ఊరుకో అమ్మా, ఏం కాలేదుగా. నువ్వేనే చెప్పు నాన్న. ఇప్పుడు ఎలా ఉంది బాబు? పర్వాలేదు, బాగానే ఉంది. ఎవర్రా అయినా? నాన్న ఆయన నా పేరు వరదరాజులండి. నన్ను కాపాడిపోయే మీ అబ్బాయికి ఇలా జరిగింది. నన్ను క్షమించండి. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మీ అబ్బాయిని పొడిచింది నన్ను చంపడానికి వచ్చిన వాడు మాత్రం కాదు. నీకెవరితో ఏ గొడవలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నిన్ను చంపడానికి మాత్రం తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది. వాడు నన్ను చంపడానికి వస్తే నన్ను నిన్నెందుకు పొడుస్తారు? ఆలోచించండి. ఏమైనా నన్ను కాపాడావు, నిన్ను మర్చిపోలేను. జాగ్రత్త బాబు. అలాగే వస్తానండి. అతను చెప్పింది కరెక్టేరా. వాళ్ళెవరో ఖచ్చితంగా నిన్ను చంపడానికే వచ్చారు. అంత విరోధులు ఎవరున్నారా నీకు? ఇంకెవరు అంకుల్? రఘునాథే ఉంటాడు. రే, ఏం మాడుతున్నావురా? నిజంరా, వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నాను కానీ ఒప్పేసుకుంటే ఏంటో ఎయిత్ వండరు అనుకున్నాను. ఈ డబ్బు అన్న ప్రతి తండ్రి చేసే పనే కదా ఇది. వాళ్ళ అమ్మాయి ఆనందం కోసం ఒప్పుకున్నట్టు నటించాడురా. అవకాశం చూసి నీ అడ్డు లేకుండా చేయాలని ట్రై చేస్తున్నాడు. అందుకేరా ఎవరికి అనుమానం రాకుండా అమెరికా చెక్కేశాడు. ఏంట్రా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా? ఏంట్రా తెలుసుకునేది? ఈ వైజాగ్ సిటీలో ఒక్క ఫోన్ కాల్ తో ప్రాణాలు తీసే బ్యాక్ డ్రాప్ ఉన్న వ్యక్తిరా ఆ రఘునాథ్. ఏంట్రా వాడిని వేసేసారా? సార్ అది లాస్ట్ మినిట్ లో వాడు బతికిపోయాడు సార్. ఒక్కడిని చెప్పలేకపోయారు. నా దగ్గర ఎంతో మంది ఉన్నారు. మీరేదో ఎక్స్పర్ట్స్ అని ఆ పని మీకు అప్పగించాను. పనికిరాని వెధవలారా. అది కాదు సార్. పెట్టరా ఫోను. ఏ బుజ్జికనా రారా. ఏమైందిరా అలా ఉన్నావు? డాడీ, పార్థు నీకు నిజంగా నచ్చాడా? ఏంట్రా అలా అడిగావు? పార్థు మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. పార్థు మీద మర్డర్ అటెంప్టా? ఎవరు చేశారు? అందరూ నువ్వే చేయించావంటున్నారు. నువ్వు నమ్ముతున్నావా? పార్థు, నిజంగా నిన్ను చంపించాలనుకుంటే ఇప్పటి వరకు కాదు, ఏ రోజు నా ఇంటికొచ్చి నా కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పావో ఆ రోజే చంపించేవాణ్ణి. ఇంతకుముందే చెప్పాను, ఎప్పుడైతే నా కూతురు మనసులో నువ్వు ఉన్నావని తెలిసిందో అప్పుడే నా అల్లుడివైపోయావు. ఇప్పటి వరకు నా కూతురు కంట్లోంచి ఒక్క డ్రాప్ కూడా రాకుండా పెంచాను. ఫస్ట్ టైం నీకోసం కన్నీళ్లు పెట్టుకుని నా దగ్గరికి వచ్చింది. ఎవరేమనుకున్నా పర్లేదు, కానీ నా కూతురు నన్ను అనుమానించింది. నో మోర్ హెసిటేషన్. రేపే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్. అదేంటి అంకుల్, నా మీద ప్రేమతో అలా అనేసి ఉంటుంది. మీరు కూడా? లేదు పార్థు, అదన్నదని కాదు. నా చిట్టి తల్లిని పెళ్లి కూతురుగా చూసుకోవాలని నాకు తొందరగానే ఉంది. ఓకేనమ్మా? అమ్మాయిని తీసుకురాడమ్మా. బావగారు రండి. నమస్కారం బావగారు. ఏంటి అల్లుడు రాలేదు? వస్తున్నాడు. ఎంగేజ్మెంట్ రింగ్ తనే స్వయంగా కొనాలని వెళ్ళాడు. రండి రండి. రండి.
రామ్మా రా, ఆశీర్వాదం తీసుకో. గాడ్ బ్లెస్ యూ. రండి రండి, ఏంటి ఇంత లేట్? బావగారు, ముహూర్తం టైం అవుతుంది, పాడుతూ ఇంకా రాలేదేంటి? మీరు కంగారు పడకండి, వాడు వచ్చేస్తాడు. అగ్గిపెట్టి తీసుకో. రేయ్, ఏంట్రా ఏమైంది? నానా నువ్వు రఘునాథ్, నీకు ఆ రోజే చెప్పాను, నీకేమైనా అభ్యంతరం ఉంటే ముందే చెప్పమని. ఇలా వెనక నుంచి పొడిపించడాలు నరికించడాలు నాకు నచ్చవు. ఒక పక్క ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అని బిల్డప్ ఇస్తూనే మరో పక్క నన్ను చంపించడానికి ట్రై చేస్తున్నావు. ఛీ! హే పార్దు, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను, చెప్పరా చెప్పు. మీరే కదా నన్ను చంపేమంది. నేను చంపబడటం ఏంట్రా? పార్దు నా కాబోయే అల్లుడు. అయ్యా, మీరు అమెరికా వెళ్తూ ఒక కవర్ ఇచ్చారు కదయ్యా, అవును ఇచ్చాను. ఆ కవర్ లో ఈ బాబు ఫోటోనే ఉందయ్యా. ఏంటి, పార్దు ఫోటో ఉందా? అవునయ్యా. ఏయ్, మళ్ళీ కొత్త నాటకమా? నాటకం ఏంట్రా నాటకం? నీకు ప్రకాష్ కు గొడవలు ఏమైనా ఉన్నాయా? వాడెవడు? హైదరాబాద్ సిటీ మొత్తాన్ని కను సైకిల్తో శాసించే కింగ్ మేకర్ ప్రకాష్. ప్రతి ఏరియాలోనూ వాడికి బ్రాంచులున్నాయి. ఇక్కడ వాడికి ఏమైనా పనులుంటే నేను చేసి పెడతాను, అక్కడ నాకేమైనా పనులుంటే వాడు చేసి పెడతాడు. మొన్న అమెరికా వెళ్లే హడావిడిలో వాడు పంపిన కవర్లో ఎవరి ఫోటో ఉందో చూడలేదు. ఆ కవర్లో నీ ఫోటో ఉందంటే వాడికి నీకు ఏదో ఉంది. చూడండి, ఆ ప్రకాష్ ఎవడో, వాడి దగ్గరికి నా ఫోటో ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు. పార్దు, ప్రకాష్ టార్గెట్ పెట్టాడంటే ఆకలితో ఉన్న సింహం వేటకు బయలుదేరినట్టే. ఇప్పటికే నీ ఫోటో అన్ని ఏరియాలకు వెళ్ళుంటుంది. చూడు పార్దు, ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడో నువ్వు ఆలోచించి ఆ రోజు నా కూతుర్ని ప్రేమించడానికి నా దగ్గర పర్మిషన్ అడిగావు. అలాగే ఈ రోజు ఆలోచించు. చూస్తూ చూస్తూ రేపో మాపో చావబోయేవాడికి నా కూతుర్నిచ్చి దాని జీవితం నాశనం చేయలేను. నా కూతుర్ని మర్చిపో. మీరు మర్చిపోమంటే మర్చిపోవడానికి, వాడెవడో వచ్చి చంపేస్తానంటే చచ్చిపోవడానికి నేనేం చేతగాని వాడిని కాదు. పార్థ సారథి. నేను మామూలుగా దేనికి ఫిక్స్ అవ్వను. వన్స్ ఫిక్స్ అయ్యానంటే ఎవ్వడడ్డొచ్చినా డ్రాప్ అవ్వను. నేనే హైదరాబాద్ వెళ్తా, ఆ ప్రకాష్ ఎవడు వాడి సంగతి ఏంటో తేల్చుకుని వస్తా. మాధురి, పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ఈ నెల 28వ తారీఖు రాత్రి 9:29 సింహాచలం గుళ్ళో మన పెళ్లి. ఇందులో ఏ మార్పు ఉండదు. రేయ్, కండ్లు ఎక్కువ పెంచితే పక్షవాత వస్తుందట్రా. ఏరా మావా, ఏంటి మళ్ళీ సస్పెండ్ అయ్యావా? సస్పెండ్ అయితేనే కదా హైదరాబాద్ వచ్చేది. ఏంట్రా అలా ఉన్నావు? ప్రకాష్ అంటే ఎవడ్రా? వాడెందుకురా ఇప్పుడు? నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. వాడు నిన్ను చంపడానికి ట్రై చేయటం ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఒరేయ్, ఆ రోజు మార్కెట్ లో కొట్టావు చూడు, వాళ్ళు ప్రకాష్ మనుషులేరా? ఇవన్నీ వాళ్ళకి మామూలేరా. కొడతారు, కొట్టించుకుంటారు, చంపుతారు, చేస్తారు. అంతెందుకు, మన స్టేషన్కి వెళ్ళే దారిలో రోడ్డు పక్కన ఆ ప్రకాష్ తమ్ముని ఎవరో చంపి పడేశారు తెలుసా? పేపర్లు కూడా పడింది. రే, ఆ పేపర్ ఉందా? రేయ్, విడారా? ఆ రోజు మా నాన్న ఫోన్ రాగానే నేను వైజాగ్ వెళ్ళటానికి స్టేషన్కి బయలుదేరాను. ఏ ఆటో ఆటో ఆటో! ఈడిని మాత్రం వదలకూడదు. ఏ ఆటో ఆటో! ఆగు! ఓ, 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 ఓ. బాబు, రైల్వే స్టేషన్కి వస్తావా? సవారీ ఉంది సార్. వీడు సవారీ. మిస్టర్ రెస్పెక్ట్. సారీ సార్,
సార్ మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు సార్? ఈస్ట్ మారేడుపల్లి. సార్ కొంచెం స్టేషన్ దాకా లిఫ్ట్ ఇస్తారా? నా ట్రైనింగ్ టైం అవుతుంది. సరే సరే ఎక్కు. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేంటి సార్? రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి పేరు అవసరం లేదనుకుంటా. ఏదో కొంచెం టైం పాస్ కావాలి కదా. నీ పేరేంటి? నా పేరు పార్థు. రామ్, జానకి రామ్. ఆహా. సార్ మీరు ఏం చదువుతున్నారు సార్? సెకండ్ క్లాస్. ఆహా. పెద్ద తర్వాత ఏమనుకుంటున్నారు? ఏపీజే అబ్దుల్ కలాం. అబ్బో, ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు. మీరేం సార్ ఏకంగా రాష్ట్రపతి పోస్ట్ కి ఎసరు పెట్టారు? అంతకన్నా పెద్ద పోస్ట్ ఉందా? అన్నా అన్నా వాడే అన్న ఆ రోజు మార్కెట్లో నన్ను మన వాళ్ళని కొట్టింది. వాడు మన ఏరియాకి వచ్చి మన వాళ్ళనే కొట్టాడంటే అది మన ఇజ్జత్కే సవాలన్నా. అన్ని వేసేయాలన్నా. అన్నా మిస్ అయిపోతున్నాడన్నా. చిన్న రే చిన్న రే చిన్న చిన్న ఆ తర్వాత బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి నేను వైజాగ్ వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడే అర్థమైంది ప్రకాష్ తమ్ముడు పడిపోలేదు, చనిపోయాడని. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? బాగున్నాడు కదరా కుర్రాడు. అవనా చాలా స్మార్ట్గా ఉన్నాడు. నా పేరు పార్థు. నువ్వు వెతుకుతున్నది, చంపించాలని ట్రై చేస్తున్నది నన్నే. నేను ఈ తమ్ముని కావాలని చంపలేదు, అది అనుకోకుండా జరిగింది. అతను చనిపోయిన విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది. నన్ను చంపడం వల్ల అతను తిరిగి రాడు కదా. అందుకు నీ మనుషులు నా వెంట పట్టడం, నన్ను చంపాలని ట్రై చేయడం, నేను వాళ్ళని తిరిగి కొట్టడం, ఇవన్నీ నాకు నచ్చవు. నీ తమ్ముడు చనిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో పొరపాటున నా చేతిలో ఒకరు చనిపోయినందుకు నేను అంతే బాధపడుతున్నాను. అందుకే ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది. అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, చాలా తప్పుగా. నా తమ్ముణ్ణి చంపినవాడు నాకు భయపడి ప్రాణభయంతో ఎక్కడో దాక్కునుంటాడనుకున్నాను. కానీ చంపింది నేనే అని చెప్పే దమ్మునవాడనుకోలేదు. చూస్తా, నీ దమ్మేంటో ఇప్పుడు చూస్తా. ఒరేయ్ తమ్ముడు, చూసావా? మొదటిసారి వీడు
నిన్ను చంపినవాడు నా ముందుకొచ్చాడు. ఈ రోజే వీడిని ముక్కలు ముక్కలుగా నరికి నీ రుణం తీర్చుకుంటా. రేయ్, వేసేయండి వాడిని. రే ప్రకాష్, నాకు సైలెన్స్ అన్నా వైలెన్స్ అన్నా అస్సలు నచ్చవు. పొరపాటును మొదలు పెట్టానంటే కథలు కథలుగా చెప్పుకుంటారు. రేయ్ పార్థు, ఇంకొకసారి నువ్వు ఈ పార్దుని తలుచుకుంటే నీ చావుని నువ్వు తలుచుకున్నట్టే. మా బామ్మ పిడుగు శబ్దం వినాలి కానీ చూడకూడదనేది. అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది. ఈడు ఇంకా తీరుకోలేనట్టుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు? నాకు తెలుసు, ప్రకాష్ దగ్గర నుంచి కదూ. తంబు మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది నేనే. అతన్ని నేను కావాలని చంపలేదు సార్. ఒక కుర్రాన్ని కాపాడే ప్రయత్నంలో అలా జరిగింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని ఫీల్ అయ్యాను. అందుకే ఆ ప్రకాష్ని కలవడానికి వెళ్ళాను. తంబుని చంపటం తప్పు కాదు పార్థు. మర్డర్ చేయడం తప్పు కాదంటున్నాడేంటని ఆశ్చర్యంగా ఉందా? రా బండెక్కు. నాకంతా తెలుసు పార్థు, నీ తప్పేం లేదు. దిగు. ఆమె ఎవరో తెలుసా? నాకంటే ముందు నా పోస్టులో ఉన్న పోలీస్ ఆఫీసర్ భార్య. తన కళ్ళ ముందే తన భర్తని ఆ తంబుగాడు అతి దారుణంగా నరికి చంపేశాడు. అది చూసి ఆవిడ పిచ్చిదైపోయింది. ఆ కుర్రాడు ఆవిడ కొడుకు. చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయసులో తన పిచ్చి తల్లిని జాగ్రత్తగా చూసుకోవడానికి రోడ్డున పడ్డాడు. ఆ పెద్దాయన్ని చూడు. 6 సంవత్సరాల క్రితం తన కూతురి పెళ్లి కోసం బట్టలు కొనడానికి కూతురుతో పాటు సిటీకి వచ్చాడు. తంబుగాడు ఆ అమ్మాయిని ఎత్తుకుపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన కూతురు ఉందో లేదో తెలియకపోయినా ఎప్పటికైనా తిరిగి ఇవ్వకపోతారా అన్న చిన్న ఆశతో ఈ సిటీలో ఉండిపోయాడు. వీళ్లే కాదు పార్థు, ఒక్కసారి అటు చూడు. పశువులు కూడా ఉండలేని ఈ మురికి నీళ్ల పక్కన వీళ్ళెందుకుంటున్నారో తెలుసా? ఆ ప్రకాష్ గాడు తన తమ్ముడి పేరు మీద మల్టీప్లెక్స్ కట్టడానికి వీళ్ళుండే ఇళ్లని ఖాళీ చేయించి తన సొంతం చేసుకున్నాడు. వాణ్ణి ఎదిరించలేక, వేరే దారి లేక వీళ్ళంతా ఈ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు చెప్పు పార్థు, తంబుని చంపడం తప్పని ఇంకా నువ్వు ఫీల్ అవుతున్నావా? నువ్వు అడగచ్చు, ఇన్ని జరుగుతుంటే మీరేం చేస్తున్నారని. మా అధికారమే మాకు అడ్డమైంది. ప్రకాష్ గారిని టచ్ చేస్తే చాలు మినిస్టర్స్ నుంచి ఫోన్ కాల్స్, ఒక్కడుగు ముందుకేస్తే చాలు వెనక్కి రమ్మని హైకమాండ్ నుంచి ఆర్డర్స్. నా దృష్టిలో ప్రకాష్ని అరెస్ట్ చేయకపోవడం ఎంత తప్పో నిన్ను అరెస్ట్ చేయడం కూడా అంతే తప్పు. ఇదిగో నీ పర్స్. తంబు డెడ్ బాడీ దగ్గర దొరికింది. పార్థు, నిశ్చింతగా ఊరెళ్ళి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. చూడు, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆ ప్రకాష్ని గాని వాడి మనుషుల్ని కానీ ఏమైనా చేయి. నీ వెనక నేనున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్.